హాయ్ ఆల్, మేమైతే ఇక్కడ అరుణాచలంకి స్టార్ట్ అయ్యాము. మంచిగా పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యాము. క్యాబ్లో అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. 4 అవర్స్ జర్నీ ఉంటుంది కదా. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ అయితే. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. కార్లో ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే, కానీ మాకైతే కొంచెం టెన్షన్ వేస్తుంది. ఎందుకంటే పౌర్ణమి రోజు వెళ్తున్నాం కదా, రష్ ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో రష్ ఎలా ఉంటుందో పౌర్ణమి రోజు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. మూవ్ అవుతూ ఉండగా ఎండ కనిపిస్తుంది కొంచెం అయితే. అది పర్లేదు, కొంచెం అయితే వెళ్ళిపోవచ్చు. సో అందుకే మా క్యాబ్ అంకుల్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. దర్శనం కొంచెం ఎర్లీగా కావాలి అని, పౌర్ణమి రోజు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఒక చిన్న షాప్లో ఇడ్లీ ఆర్డర్ చేసాము. ఇడ్లీతో పాటు ఒక వడ కూడా ఇచ్చారు. షాప్ అయితే ఇది చాలా బాగుంది, రిసీవింగ్ టేస్ట్ అంతా బాగుంది. దగ్గర టెంపుల్కి వెళ్ళిపోయాము. రాజుగారి గోపురం ఎంట్రన్స్ దగ్గర అక్కడ నూనెతో పాటు అదే దీపం అమ్ముతూ ఉంటారు. అక్కడ తీసుకొని వెలిగించి టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి. ఇంకా లోపల క్యూలో వెళ్ళేటప్పుడు ఇక్కడైతే నంది చూసారా, ఒకే నందికి 2 తలలు ఉన్నాయి. చాలా బాగుంది కదా. అండ్ ఇట్లా నంది చాలా డెకరేషన్ సఫర్ అయ్యాము క్యూలో అయితే. చాలా దాహం వేసింది, ఏమీ స్పాన్సర్ చేయలేదు అని లోపలికి వెళ్ళాక మజ్జిగ ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. టెంపుల్ అయితే ఇలా ఉంది లోపల. అంటే క్యూలో వెళ్ళాం కదా, అక్కడ మేము ఇట్లా వీడియోస్ తీసాము. చూడండి చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది టెంపుల్ అంతా. టెంపుల్ అక్కడే ఉంటుంది, ఇక్కడ మనమే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫైనల్గా దర్శనం దగ్గరికి వచ్చేసాము. కొంచెం దూరం వెళ్ళాలి. చాలా బాగా అయింది దర్శనం అయితే. చూడండి మీరు కూడా ఎంత ఫుల్ రష్ ఉందో. ఫైనల్గా లాస్ట్లో ఇక్కడ టెంపుల్ని క్యాప్చర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా, మూవ్ అయింది కొంచెం. వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.